హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మాకు ఒక స్పెషల్ డే. అందుకు ఈరోజు అయ్యప్ప గుడికి వెళ్ళడం జరిగింది. అక్కడ అభిషేకము, అష్టోత్తరము, గణపతి పూజ, కుమారస్వామి పూజ అన్ని పూజలు చేయడం జరిగింది. మాకైతే ఈ పూజలు, అష్టోత్తరము, హారతులు, దీవెనలు, గురుస్వాముల దీవెనలు ఇవన్నీ చాలా చాలా సంతోషాన్ని ఇచ్చాయి. అయ్యప్ప స్వామి అలంకరణ చాలా చక్కగా ఉంది. చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదు. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? మా దేవరకొండలో వృద్ధాశ్రమానికి వెళ్తున్నామండి. ఈ వృద్ధాశ్రమము 30 సంవత్సరాల నుండి మాదిరెడ్డి సంధ్యారెడ్డి గారు అనాథ వసతి గృహాన్ని, వృద్ధాశ్రమాన్ని నడుపుతున్నారు. ప్రస్తుతము ఇందులో పగిడిమర్రి జానకి గారు మేనేజర్గా పనిచేస్తున్నారు. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు మేము ఈ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడానికి వచ్చాము. వాళ్ళు ఈ వయసులో కూడా తినడానికి ముందు ప్రార్థన చేస్తూ క్రమశిక్షణతో ఎంతో ముచ్చట వేసింది వాళ్ళని చూడగానే. మేము వడ్డిస్తుంటే వాళ్ళ కళ్ళల్లో చాలా సంతోషాన్ని చూశాము. వాళ్ళు చాలా బాగా సంతోషాన్ని పంచుకున్నారు. కడుపు నిండుగా తిని వాళ్ళు చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు. ఇంతకీ మీకు ఈ స్పెషల్ డే ఏంటో చెప్పనే లేదు కదా. ఈరోజైతే మా బంగారు తల్లి పుట్టినరోజు. మా బంగారు తల్లి మా పెద్దమ్మాయి పుట్టినరోజు అండి. మా అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా ఇలా వృద్ధాశ్రమంలో అన్నదానం చేయమని కోరినది మా అమ్మాయి. మనము మన పిల్లలకి ఇలాగే మంచి అలవాట్లు నేర్పుతూ ఉండాలి. పార్టీలు, ఎంజాయ్మెంట్లు కాకుండా అప్పుడప్పుడు పిల్లలని పెళ్లి రోజులు, పుట్టినరోజులప్పుడు ఇలా వృద్ధాశ్రమంలో కానీ, అనాథ పిల్లలకు కానీ అక్కడ అప్పుడప్పుడు తీసుకువెళ్ళి ఇటువంటి కార్యక్రమాలు చేయించడం వల్ల వాళ్ళకి అన్ని విషయాలు మన పిల్లలకి ఇటువంటి మంచి విషయాలు, మంచి అలవాట్లు నేర్పాలి. మొత్తానికైతే ఈరోజు మా అమ్మాయి పుట్టినరోజు గుడిలో, అనాథాశ్రమంలో అక్కడ మొత్తం సంతోషంగా గడిపామండి. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇలా సెలబ్రేట్ చేశామండి. పుట్టినరోజు శుభాకాంక్షలు మా బంగారు తల్లి. ఇంకా ఎవరైనా మా ఛానల్ని చూడని వారు ఉంటే చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి.